హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాను, అది కూడా బెల్లంతో. నేను ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో చూసేయండి. ముందుగా 2 పెద్ద సైజు కొబ్బరి చిప్పలను తీసుకొని కొబ్బరిని విడిగా తీసేయండి. ఈ విధంగా తీసి అవి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన కట్ చేసిన కొబ్బరి ముక్కలు 2 కప్స్ కొబ్బరి ముక్కలు అయినాయి. కొలతల్లో చెప్పాలంటే 2 కప్స్ అయినాయి. ఇవి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా అంటే మరి పాలు పిండితే పాలు వచ్చే విధంగా కాకోకుండా కొంచెం గరుగ్గా ఉండేటట్టు ఆన్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న దాన్ని నాకు 2 కప్పులు కొబ్బరి ముక్కలకి 2 కప్పుల కొబ్బరి పొడి వచ్చేసింది. ఈ విధంగా రావాలి. ఈ విధంగా గరుక్కున్నట్టే చేసుకోండి, లేకపోతే తురుముకోవచ్చు కూడా. తురిమే మిషన్ ఉంటే దాంట్లో వేసేసుకొని ఈ విధంగా తురుముకోవచ్చు. నేను మిక్సీ వేసుకొని ఈ విధంగా చేశాను. స్టవ్ ఆన్ చేసి అది కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టి అందులో నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. హీట్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నా దగ్గర బాదం జీడిపప్పే ఉంది కాబట్టి నేను అవి 2 వేసాను. మీ కాడ ఏ అవైలబుల్గా ఉన్నా అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. వేసి కొబ్బరి పొడిని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడిని అందులో వేసి వేయించుకోవాలి. వేయించుతూ అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోనే కొంచెం నెయ్యి ఫ్లేవర్ రావాలంటే కొంచెం కొబ్బరి పొడిలో వేయించేటప్పుడే కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి. అందులో వేసుకొని వేయించుతూ ఉండాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అందులో బెల్లం వేసి కలిపేయండి. ఆ బెల్లం కరిగి మొత్తం ఉండే వరకు కలుపుతూనే ఉండండి. అది ఆదిం పెట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి మంచిగా కొబ్బరి లడ్డు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకొని అది మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండండి. అది పెట్టి లైట్గా కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా? ఆ విధంగా కలర్ చేంజ్ అయింది వరకు కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత అవి చల్లారనివ్వాలి. ఇది మొత్తం చల్లారిపోయాక ఉండలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను, చేసేయండి. కొంచెంగా తీసుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయకోకుండా లైట్గా ఒత్తుతూ చేసుకోవాలి కొబ్బరి లడ్డు. ఈ విధంగా చేయడం వల్ల స్మూత్గా ఉంటుంది. కొబ్బరిలో నెయ్యి వేస్తాం కాబట్టి మనకు చేతులకి ఏమి అప్లై చేసుకోకుండా మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.